మదనపల్లె బేటీ కళాశాల అధ్యాపకులకు నాన్ టీచింగ్ స్టాఫ్కు జీతాలు విడుదల చేయించాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం విలేకరులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించిందని అన్నారు. సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో మంగళగిరికి వెళ్లి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్కు సమస్య విన్నవించామని సూచించారు. అధ్యాపకులు వెళ్లి మంత్రి లోకేష్ను కలిశారని తెలిపారు. దీంతో మంత్రి వెంటనే జీతాలు విడుదల చేశారని తెలిపారు. ముఖ్యంగా బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆ విధంగా మనం బీటీ కళాశాల వచ్చి ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఎంఏ కానీ చాలా పెద్ద ప్లాట్ఫామ్ కలిగిన కాలేజ్. నేను మాత్రం బీటీ కాలేజ్ చదవకపోయినా కూడా బీటీ కాలేజ్కి మ్యాక్సిమం న్యాయం చేసి ఈరోజు మా నాయకులు లోకేష్ గారు చేశారు. దీని అనుగుణంగా తప్పకుండా బీటీ కళాశాల ఇవే కాకుండా పొలిటికల్ ఇవి వేరే పాలిటెక్నికల్ కాలేజెస్ కానీ, ఇవే కాకుండా ఐటీఐ సెక్టార్ కానీ, ఇవే కాకుండా నేను రేపు మాట్లాడేదానికి నర్సింగ్ సెక్టార్ కానీ అన్నీ పెట్టించి అన్ని విధాలుగా దానికి ఎదుగుదలకు ఇక వదిలేస్తే అది శిథిలావస్థ అయిపోతుంది. అట్లా కాకుండా డే టు డే దానికి ఇంకా డెవలప్ చేసి బాగా దానికి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా బీటీ కళాశాల చూస్తామని చెప్పి దీనివల్ల ఇంకా కొన్ని లక్షల మంది పిల్లలు చదివేటట్టుగా చేస్తామని